హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయింది కాబట్టి దానికి సంబంధించిన మనకు జాగ్రఫీ మరియు ఎన్విరాన్మెంట్ ఈ బిట్స్ కొన్ని వచ్చాయండి. వాటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. వీడేంటో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సిలబస్లో పెట్టాడు, దాని మీద ఒక్క బిట్ కూడా అడిగి సావలేదు. ఓకే, కొంచెం తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ పెట్టాడు. అబ్స్ట్రాక్ట్ ఒకటి అడిగాడండి. నేను ముందు నుంచే చెప్తున్నా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ ఒకటి, అది రెగ్యులర్గా చూసుకోవాలని ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నాను పిల్లలకి. ఏమైనా చూసిన వాళ్ళు కొంత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, కీ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. రైట్, సో ఇది చూడండి. మనకు క్వశ్చన్ ఏంటి అంటే, ఓరోగ్రఫిక్ ప్రెసిపిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ మాయిశ్చర్ లేడెన్ ఎయిర్ స్ట్రైక్స్ ఎ టోపోగ్రఫిక్ బ్యారియర్ అండ్ ఇస్ ఫోర్స్డ్ అప్వర్డ్స్. తేమతో కూడిన గాలి కదులుతూ ఏదైనా స్థలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది. అంటే గాలి పర్వతాలు టచ్ అయ్యి పైకి లెగుస్తుంది, వర్షపాతం పడుతుంది అన్నాడు. స్టేట్మెంట్ కరెక్టే. Most of the precipitation falls on the windward side of the barrier and the leeward side is likely to be dry. Windward side, పవనాభిముఖ సైడ్, పవనాభిముఖంగా వర్షం ఎక్కువ పడుతుంది, ఇటువైపు తక్కువ పడుతుంది, పర్వతాన్ముఖ వైపు అని ఇచ్చాడు. వెనుక వైపు అంటే పర్వతాన్ముఖ వైపు. ఈ స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కానీ మరి వీడు అంటే టీఎస్పీఎస్సీ బ్రెయిన్ ఏంటో మనకు తెలియదు, కానీ క్వశ్చన్ తాలూకు బ్రెయిన్ ఏంటంటే అసర్షన్ అండ్ రీజన్ కదండి. రీజన్కి అసర్షన్కి రిలేషన్, రీజన్ అసర్షన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఇక్కడ చూడాలి. జనరల్గా ఇదే అసర్షన్ లాగా కనబడుతుంది, మీకు అర్థమవుతుందా? రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, 100% కరెక్టే, కానీ ఇక్కడ అసర్షన్ రీజన్కి సంబంధించిన ప్రాపర్ రిలేషన్ అనేది లేదు ఇక్కడ. అర్థమైందా? అంటే వర్షఛాయ ప్రాంతం ఎందుకు అవుతుంది అని అన్నప్పుడు ఇది పైకి లెగిసి అటువైపు దిగేటప్పుడు డ్రైగా హై ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది పర్వతాన్ముఖ వైపు అంటే ఒక రీజన్గా ఉంటుంది. కాబట్టి అసర్షన్కి రీజన్కి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేదు. ఇన్ మై ఒపీనియన్ క్వశ్చన్ ఏంటంటే సరైన వివరణ కాదు. ఏ మరియు ఆన్సర్ ఏంటంటే ఏ మరియు ఆ రెండు నిజమే, కానీ సరైన వివరణ కాదు అనేది నా ఒపీనియన్. మ్యాక్సిమం ఇదే అవుతుంది, ఎందుకంటే ఇది కారణంగా ఇక్కడ లేదు. ఇది సెకండ్ స్టేట్మెంట్ అనేది రీజన్గా లేదు, అది అర్థమవుతుందా? ఉన్నప్పటికీ కూడా అది దానికి ప్రాపర్ ఎనాలిసిస్ లేదు అక్కడ. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మాంగనీస్ ఖనిజానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. ఇండియన్ జోగ్రఫీయే ఇది, వరల్డ్ ఫిజికల్ అండి. భారతదేశంలో ఒడిషా అత్యధిక మాంగనీస్ నిల్వలు, ఇది ఇంకా తిరుగులేదండి. ఒడిషా ఇస్ ద స్టేట్ విత్ హైయెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మిశ్రమ రూపంలోని ఉక్కు తయారీలో ఇది ఒక ముఖ్యమైన ఇన్పుట్. ఈవెన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి మనకు ఈ కాపర్ దగ్గర నుంచి కాపరు, మాంగనీసు, క్రోమియము, డోలమైట్ ఇవన్నీ కూడా రా మెటీరియల్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. పైరోలిసైట్ అనేది మాంగనీస్ యొక్క ధాతువు, 100% కరెక్టే. గోండైట్ మరియు కోడరైట్ నిక్షేపాలు మాంగనీస్ ఖనిజంలో సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధి అనేది ఇక్కడ ఉంది, రిచ్ అని ఉంది. యాక్చువల్గా వీడు ఒపీనియన్ అంటే ఇక్కడ ఇలాంటి దగ్గరలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నామండి. గోండైట్, కోడరైట్ రెండు కూడా మాంగనీస్ ఖనిజాలే, మాంగనీస్ ఓర్స్. దే ఆర్ మాంగనీస్ ఓర్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట అవి. వాటిలో ఈ ఓర్ ఉంది, నో డౌట్, మాంగనీస్ ఓర్ అయితే ఉంది. ఆ కోణంలో చూస్తే కనుక ఏబిసిడి కరెక్ట్ అవుతుంది. కానీ మనకు కోడరైట్ అండ్ గోండైట్ కన్నా పైరోలోసైట్లోనే అత్యధిక శాతం ఖనిజాలు ఉన్నాయి. అత్యధిక శాతం మాంగనీస్ ఖనిజం, హై పర్సంటేజ్ ఆఫ్ మాంగనీస్ అనేది ఏ ఓర్లో ఉందంటే పైరోలోసైట్. అంటే పైరోలోసైట్ ఈజ్ ద రిచెస్ట్ మాంగనీస్ ఓర్. ఆ కోణంలో చూసుకుంటే ఈ సమృద్ధి అనేది ఇవ్వకపోయి ఉంటే, రిచ్ అనేది ఇవ్వకపోయి ఉంటే గనక మనకు ఏబిసిడి కరెక్ట్. రిచ్ అని ఇచ్చాడు కాబట్టి కొంతమేర దీనికన్నా ఎక్కువగా ఆప్షన్ దేనికి సూట్ అయ్యేటట్టు ఉందండి, ఏబిసికి సూట్ అయ్యేటట్టు ఉంది. ఓకే, వాడు సమృద్ధి ఇవ్వకపోతే 100% ఏబిసిడి కరెక్ట్ అండి. సమృద్ధి, రిచ్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది? వైల్ కంపేరింగ్ విత్ పైరోలోసైట్, గోండైట్ అండ్ కోడరైట్ హ్యావ్ వెరీ లెస్ సోర్సెస్ ఆఫ్ మాంగనీస్. మాంగనీస్ ఓర్లో బెస్ట్ ఏదంటే పైరోలోసైట్. అర్థమైందా? ఆంథ్రసైట్ ఇస్ ద బెస్ట్ కోల్. మనము అక్కడ అంటే సమృద్ధిగా అన్నాడు, పీట్లో కూడా మనకు కార్బన్ సమృద్ధిగా ఉన్నట్టు ఉంది అని అన్నాడు. అక్కడ సమృద్ధి అనే పదానికి అత్యధికము అనే అర్థంలో మనం చూసుకుంటే కనుక ఏబిసిడి కాదు, ఏబిసి కరెక్ట్, ఏబిసిడి తప్పు అవుతుంది. ఓకేనా? ఈ సమృద్ధి పదం లేకపోతే ఏబిసిడి కరెక్ట్ అవుతుంది.
కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జాగ్రఫీ. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించండి. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలుపుతుంది. ఎస్, కరెక్టే. ఓకే, ఇది దక్షిణ ముంబైలోని పరేల్ ఇంకోటి కరేవి అనుకుంటా. రెండు ప్రదేశాలు, రెండు ఇంచుమించు ఒకటి. ప్రారంభమై తానే క్రీకును దాటి ఓకే నవసేన సమీపంలో చిర్లే గ్రామం వద్ద ముగుస్తుంది. కరెక్టే. ఇది కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఇండియాలోనే బ్రిడ్జెస్లో లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది రివర్ బ్రిడ్జెస్లో మనకు డోలా సాతియా బ్రిడ్జ్ లాంగెస్ట్ బ్రిడ్జ్, ఓవరాల్ బ్రిడ్జెస్లో లాంగెస్ట్ బ్రిడ్జ్. దీన్ని అటల్ బ్రిడ్జ్ అని కూడా మనం పిలుస్తున్నామండి. ఇది కరెక్టే. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, A and B కరెక్ట్. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తూర్పు చివరి భాగం సరిహద్దుగా విస్తరించి ఉంది. ఇంకా కొంతమంది అశ్వారావుపేట మనం ఖమ్మం అనుకుంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెం, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. దీంట్లోని కన్నెగూడెం, ఈ మండలంలో ఉన్న కన్నెగూడెం అనే ప్రాంతమే తూర్పు ప్రాంతం. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత తూర్పున ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ జిల్లాలోనే అశ్వారావుపేట ఉంది. అశ్వారావుపేటలో ఉన్న అశ్వారావుపేట మనకి అత్యంత తూర్పు ఈస్టర్న్ మోస్ట్ ఎడ్జ్గా అవుతుంది. ఓకే, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం. ఇక్కడ చూడండి, ఇది కూడా తప్పుగా ఊహించుకుంటారు మీరు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం, అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరి చివరి భాగం సరిహద్దుగా వరకు విస్తరించి ఉంది అని చెప్పాడు. ఆదిలాబాద్ జిల్లా ఉంది, రాజుపేట ప్రాంతం. కానీ రాజుపేట ప్రాంతం అనేది మనకు ఏ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది అంటే అది బోత్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుందండి? బోత్. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ అనేది మాత్రమే కరెక్ట్. ఉత్తరాన బోత్ కాన్స్టిట్యున్సీ, ఆదిలాబాద్ జిల్లా, కానీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు, అది రాజుపేట ప్రాంతం, బోత్ కాన్స్టిట్యున్సీ. దక్షిణాన మనకు ఏది? గద్వాల జిల్లా, కానీ అలంపూర్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. తూర్పున మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కాన్స్టిట్యున్సీ మనకు ఏమొస్తుంది అంటే మనకు మనకు వచ్చే కాన్స్టిట్యున్సీ అశ్వారావుపేట. పశ్చిమాన నారాయణపేట జిల్లా. కాన్స్టిట్యున్సీ మనకేమో మక్తల్ కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ కాన్స్టిట్యున్సీస్ బేస్డ్గా అడిగాడు. ఇది తప్పండి. జిల్లా కరెక్టే, కానీ కాన్స్టిట్యున్సీ మాత్రం ఆదిలాబాద్ కాదు, బోత్. కాబట్టి కరెక్ట్ ఏంటి? ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అసమన్ బోరో, రైస్ అండి, రైస్ వంగడాలు. ఇవి బెంగాలీ పదం ఇవన్నీ. సో పశ్చిమ బెంగాల్లో పండే ఏ పంట అండి? 3 వరి పంటలు అవి. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను పిల్లలకి. లాస్ట్ 1 yearగా చెప్తున్నాను. లాస్ట్ మనకి ప్రిలిమ్స్లో కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, ఇది మళ్ళీ రిపీట్ అయినట్టు కూడా ఉందండి. బొగ్గులవాగు అప్పుడు అడిగాడు, బొగ్గులవాగు ఇప్పుడు కూడా అడిగాడు. అందుకే మొన్న ఒక 1 week ముందు కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఇట్లా అడిగాడు, ఇవి చూసుకోండి అని కూడా చెప్పాను. అబ్స్ట్రాక్ట్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యొక్క ఆయకట్టు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆ జిల్లాలు, వాటి లొకేషన్స్ చూసుకోండి అని చెప్పాను. ఓకే, మనకు కౌలస్నాల మరియు బొగ్గులవాగు. కౌలస్నాల మనకు సంగారెడ్డి, బొగ్గులవాగు మనకు మనకు జయశంకర్ భూపాలపల్లి. ఇవి గోదావరి నది బేసిన్లోనే వస్తాయి. ఇది కౌలస్నాల నాకు తెలిసి మంజీరా, బొగ్గులవాగు నాకు తెలిసి మనకు ఈ పెదవాగు యొక్క ఉపనదుల మీద కానీ వాటి మీద ఇది కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు. ఇది బొగ్గులవాగు అనేది ఒక వాగే, అది జయశంకర్ భూపాలపల్లి. ఇది మనకు ఏ జిల్లాలో ఉంది? మనకు సంగారెడ్డి జిల్లాలో ఉందండి. కాబట్టి కరెక్ట్ అయ్యి స్టేట్మెంట్. కోటిపల్లి వాగు, ఇది కోటిపల్లి వాగు మనకు మూసీ క్యాచ్మెంట్ ఏరియా కిందకు వస్తుంది. మూసీ అంటే కృష్ణనే. ఆసిఫ్ నహర్ మూసీ మీదనే ఉంది. ఇది మనకు వికారాబాద్ జిల్లాలో ఉంది. ఇది మనకు యాదాద్రి భువనగిరి అండ్ మనకు నల్గొండ సరిహద్దుల్లో ఉన్నట్టుంది ఆసిఫ్ నహర్. ఈ రెండు కూడా మనకు కృష్ణానది బేసిన్లోనే వస్తాయి. కాబట్టి ఏవి సరైనవే అని అడిగాడు. A and B రెండు సరైనవే. అర్థమవుతుందా? నెక్స్ట్, భారత జనాభా లెక్కల ఆధారంగా కింది జిల్లాల యొక్క స్త్రీ అక్షరాస్యత ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చుము. ఇక్కడ 2 things. ఒకటి ఏంటంటే నేను ముందు నుంచే చెప్తున్నా, అబ్స్ట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని. అబ్స్ట్రాక్ట్లో ఆల్రెడీ ఈ బొగ్గులవాగు వీటి మీద అడిగాడు, కౌలస్నాల, ఆసిఫ్ నహర్. అసలు అబ్స్ట్రాక్ట్లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేజ్ తీసుకుంటే కనుక మొదట ఉండేది కూడా ఆసిఫ్ నహరే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏతో స్టార్ట్ అయింది? ఆసిఫ్ నహర్. ఇది జస్ట్ ఒక 10 days ముందు కూడా మనం TSPSC గ్రూప్లో డిస్కస్ చేసినప్పుడు చెప్పాము కూడా, గ్రూప్ 2 క్లాసెస్లో చెప్పాను అది. ఇక్కడ చూడండి, భారత జనాభా లెక్కల ఆధారంగా క్రింది జిల్లాల స్త్రీ అక్షరాస్యత ప్రకారం అవరోహణ క్రమంలో మార్చండి. అన్ని కూడా మనకి ఫస్ట్ మహబూబ్ నగర్ నుంచి ఉంటే ఒక టౌన్ ఏరియా కాబట్టి అది ఉండకపోవచ్చు. సో మనకు లాస్ట్ ప్లేస్లో గద్వాల్ ఉంటుందండి. గద్వాల్ సి. ఓకే, ఎలిమినేషన్ అవుతుంది. గద్వాల్ తర్వాత నారాయణపేట్ డి. ఓకే, తర్వాత ఏంటి? నాగర్ కర్నూల్ ఏ, తర్వాత మెదక్, అండ్ లాస్ట్ ప్లేస్ అంటే
టాప్ 5 CDABE మహిళా అక్షరాస్యత అనే కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్ట్లో ఇచ్చిన మొదటి 5 జిల్లాలు ఇవి. అబ్స్ట్రాక్ట్ని పైన అలా చూసి అట్లా బిట్ తయారు చేసినట్టు ఇచ్చినాడు కాబట్టి CDABE అనేది కరెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, అకార్డింగ్ టు కోపెన్స్ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ ఏ లార్జర్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ అండర్. ఇది సవర్ణ అండి, సవర్ణ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ సవర్ణ. ఆయన డైరెక్ట్గా చెప్పాడు. యాక్చువల్గా మనది ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని మనం జస్టిఫై చేసిన వెంటనే భారతదేశ సగటు వర్షపాతం ఏమో మనకు 118.75 ఉంటే తెలంగాణది 90.6 ఉంది. సో రెండింటి మధ్యలో ఇంచుమించు 25 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉంది కాబట్టి ఇది సెమీ ఎరిడ్ క్లైమేట్ కింద కూడా వస్తుందని చెప్తున్నాం. సెమీ ఎరిడ్ వచ్చినప్పుడు ఇక్కడ సెమీ ఎరిడ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు కానీ హాట్ సెమీ ఎరిడ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు, అది మనకు సాటిస్ఫై అవ్వదు. సో ఇమీడియట్గా ఏం చెప్తారంటే కొపెన్ అయితే క్లారిటీగా చెప్పాడు. ఇది నేను శీతోష్ణ స్థితి తెలంగాణ శీతోష్ణ స్థితి హెడ్డింగ్లో మొట్టమొదటి రాపించే పాయింట్ ఇది. కొపెన్ వంటి శాస్త్రవేత్తలు మన తెలంగాణ స్టేట్ క్లైమేట్ని గడ్డి భూములతో పోల్చడం జరిగింది. ఉష్ణమండల గడ్డి భూములు, ఉష్ణమండల ప్రాంతాల్లో ఖండాలకు తూర్పునుంటే ఋతుపవన, ఖండాలకు పశ్చిమం ఉంటే ఎడారులు, మధ్యలో ఉన్న శీతోష్ణ స్థితిని గడ్డి భూములు అంటాం. ఆ కేటగిరీకి మనకు చెందుతుంది కాబట్టి మన క్లైమేట్ ఏంటండి, ట్రాపికల్ సవర్ణ. ప్రాజెక్ట్ టైగర్లో 55 టైగర్ రిజర్వ్లు చెప్తుంటే కొంతమంది మనం కొంచెం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. దాంట్లో ఇక్కడ అసలు చూడండి, తడోబా టైగర్ రిజర్వ్, దూద్వా టైగర్ రిజర్వ్, బందీపూర్కు టైగర్ రిజర్వ్, చాలు ఆన్సర్ దొరికిపోతుంది. బందీపూర్ కర్ణాటక D1. ఓకే, ఎలిమినేషన్ చేసేయచ్చు మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే. ఓకే, దూద్వా ఉత్తరప్రదేశ్, దూద్వా దంగ్ హిల్స్, శివాలిక్ కొండల్ని దూద్వా హిల్స్ దంగ్ హిల్స్ అంటాం, యూపీలో ఉత్తరాఖండ్లో. C2. ఓకే, మాధవ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. తడోబా అంధేరి మనకు దగ్గరలోనే ఉంది, ఎక్కడ మన సరిహద్దుల్లోనే ఉంటుంది, ఎక్కడ మహారాష్ట్ర. సో A3 B4 C2 D1. ఓకే, ఇది జాతీయ పార్కులు లేదా మనకు టైగర్ రిజర్వ్స్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. టైగర్ రిజర్వ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. కండతీర పంచులకు కాంటినెంటల్ షెల్ఫ్ సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? కండతీర పంచులు సముద్రపు నీటిలో మునిగి ఉన్న కండతీరపు ఉపాంత ప్రాంతాలు, మార్జినల్స్ అని అడిగాడు. సో కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కాంటినెంటల్ మార్జినల్స్. మార్జినల్ ఏరియాస్ సబ్మర్జ్డ్ అండర్ ఓషన్ వాటర్, కరెక్ట్ టైప్. కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ అలాంగ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా వెస్టర్న్ కోస్ట్లో అట్లా ఉండవండి, ఎందుకంటే ఇక్కడ మనకి యాండీస్ ఉంటాయి. ఇది కన్వర్జెన్స్ ప్లేట్ కాబట్టి ఇక్కడ ట్రెంచెస్ ఉంటాయి, కాబట్టి షెల్ఫ్ ఉండదు ఇక్కడ. అక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ ఉండడానికి అవకాశం లేదు, ఉండదు. ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ ఫౌండ్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్, అందుకే దాన్ని మనం ఏమంటామంటే గ్రాండ్ బ్యాంక్స్ అని పిలుస్తాం. ఓకే, కరెక్ట్ ఈ స్టేట్మెంట్ కూడా. మెనీ మార్జినల్ సీస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్. నార్త్ అట్లాంటిక్లో ఎక్కువగా మార్జినల్ సీస్ ఉంటాయని చెప్పాడు. అది ఇంచుమించు కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సీ, యుకాటన్ ఛానల్, ఓకే, గల్ఫ్ ఫండీ బే, ఓకే, హడ్సన్ బే, బాఫిన్ బే, ఓకే, ఇటువైపు కూడా మనకు ఐరిష్ సీ, ఓకే, నార్త్ సీ, ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ ఛానల్, ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకు ACD ఉంటే అది కరెక్ట్ అవుతుందండి, రైట్. ACD ఆప్షన్ కరెక్ట్. క్రింది వాటిలో ఏ ఫ్లూవియల్ భూస్వరూపాలు పునరుజ్జీవింపబడిన స్థలాకృతితో సంబంధం కలిగి ఉన్నవి? రెజ్యూనేటెడ్. ఇది కొంచెం అంటే ఇక్కడ మ్యాక్సిమం జాగ్రఫర్స్ ఏమన్నారంటే ఎక్కువ మంది ఇన్సైజ్డ్ మియాండర్, ఎంట్రెంచ్డ్ మియాండర్. నో డౌట్ అండి, ఇలాంటివి UPSC ఆప్షనల్లో డిస్కస్ అంటే వాడు కొన్నిసార్లు అంటే ఈ పేపర్ ఎలా ఉందని చెప్పడానికి ఒక సబ్జెక్ట్ బట్టి చెప్పలేకపోతున్నాం. ఇదే సబ్జెక్ట్లో కొన్ని ఈజీ బిట్స్ అడిగాడు, కొన్ని స్ట్రాంగ్ బిట్స్ అడిగాడు, కొన్ని మోడరేట్గా అడిగాడు. ఇది చాలా కష్టం అండి ఈ బిట్. ఈవెన్ నేను ఎగ్జామ్ రాసిన ఆ టైంలో ఇది పెట్టగలనా లేదా అనేది డౌటే. ఎందుకంటే సవీందర్ సింగ్ లాంటి జాగ్రఫర్స్ కూడా ఏమిచ్చారంటే ఇన్సైజ్డ్ మియాండర్ ఆర్ ఎంట్రెంచ్డ్ అన్నాడు. అంటే హీ గివ్ ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ స్టేటస్ టు దిస్ టూ. రెండిటికి కూడా ఒకటే స్టేటస్ ఇచ్చాడు, ఇన్సైజ్డ్ మియాండర్ అండ్ ఎంట్రెంచ్డ్ అన్నాడు. అర్థమైందా? అక్కడే మనకు కొంత ఏమి ఆన్సర్లో డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెజ్యూనేటెడ్. నది యొక్క పునరుజ్జీవనం తర్వాత ఏర్పడ్డ భూస్వరూపాలు ఏవై ఉంటుంది అని అంటాడు. అంటే వరద నీరు వచ్చినప్పుడు దాని పునరుజ్జీవనం ఉంటుంది, అది వేగం పెంచుకుంటుంది, గట్లను దాటి కొంత నిక్షేపణం చేస్తుంది, దాన్ని ఏమంటున్నాం? లెవీస్. కరెక్టే.
ఓకే, నది ఎక్కువ వరద జరుగుతూ ఉంది, తీరాన్ని దాటి కూడా కొన్నిసార్లు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ఏమైనా అది ఎగుడు దిగుడులు కలిగి ఉన్నప్పుడు మనం ఆ పక్క నుంచి దాన్ని పరిశీలిస్తుంటే ఆ ఎత్తైన ప్రదేశాన్ని మనం ఏమంటాం నిక్ పాయింట్ అంటాం. కరెక్టే. మియాండర్స్ కూడా మనకు రెజ్యూనేటెడ్ ల్యాండ్ ఫామ్సే. ఇక్కడ మరి అంటే టీఎస్పీఎస్సీ మైండ్ సెట్ కొంచెం నాకు అర్థం అవ్వట్లేదు ఈ క్వశ్చన్ విషయంలో. జనరల్గా ఎక్కువగా జాగ్రఫర్స్ ఇన్సైస్డ్, ఎంట్రెన్చ్డ్ రెండింటిని ఒకటే టర్మ్తో వాడుతున్నారు. అట్లా వాడితే కనుక దీనికి ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి అని వస్తుంది. అదర్వైజ్ వాళ్ళ ఉద్దేశంలో ఎంట్రెంచ్డ్ అనేది మనకు వర్టికల్ ఎరోషన్ ఎక్కువగా జరుగుతుంది అన్న టైంలో అది ఫామ్ అయింది అనుకుంటే ఇది కరెక్ట్, ఇది ఒక్కటి కరెక్ట్ కాకపోవచ్చు. అప్పుడు మనకు ఏసిడి ఆన్సర్ అవ్వచ్చు. అంటే ఎయిదర్ 2 or 4కి ఛాన్స్ ఉంది. ఓకే, ఇన్ జనరల్ నేనైతే ఇది ఏబిసిడి అనే పెడతాను. ఏబిసిడికి ఇది స్కోప్ ఉంది. బట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఇన్సైజ్డ్కి, ఎంట్రెంచ్డ్కి ఒకటే మీనింగ్తో మనకు జాగ్రఫర్స్ చెప్పడం జరిగింది. సవీందర్ సింగ్ కానీ, మాజిద్ హుస్సేన్ కానీ ఇంచుమించు ఒకటే పరికల్పన చేస్తున్నారు. అలాంటప్పుడు డిఫరెన్స్గా ఎందుకు ఆప్షన్స్ ఇచ్చాడు అనేది ఒక క్వశ్చన్ బేస్ చేసుకుంటే, ఎంట్రెంచ్డ్ మనం లోపల చూస్తాం, ఇన్సైజ్డ్ అనేది మనం బయట చూడడం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ కోణంలో ఇది ఒక్కటే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఏది బి. అదర్వైజ్ ఏబిసిడియే బెస్ట్ ఆప్షన్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఓకే, కింది శీతోష్ణ స్థితులలో దేనిని స్క్లీరోఫిల్ పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని పిలుస్తారు? ఇక్కడ పర్యావరణ వ్యవస్థ అనే పదానికి బదులుగా బయోమ్ వాడాడు. మీకు అర్థమవుతుందా? పర్యావరణ వ్యవస్థకు ఆవరణ ఎకోసిస్టమ్కి ప్లేస్లో బయోమ్ అని వాడాడు, కానీ సపరేట్గా బయోమ్ అని చెప్పలేదు. ఓకే, ఇక్కడ బయోమ్ ఇక్కడ ఈ క్రింది వాటిలో ఖచ్చితమైన బయోమ్ ఏదనంటే మనం ఓన్లీ దీన్నే పెట్టాల్సి వస్తుంది. కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు? స్క్లీరోఫిల్ అన్నాడు. స్క్లీరోఫిల్ అంటే అర్థం ఏంటంటే ఈ కొంచెం డెన్సీగా, థిక్కీగా లీవ్స్ కలిగి ఉంటాయని అర్థం. స్క్లీరోఫిల్ అనే పదం మనం వినబడేది ఎక్కడ అంటే, ఇవి మనకు వైర్డ్ టైప్ ఆఫ్ గ్రాస్ వెరైటీస్ ఉంటుంటాయి అక్కడ. ఇది మనకు ఎక్కడుంటుందంటే మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో ఉంటుంది. అది మెడిటేరియన్ కరెక్ట్ అండి. సో ఈ 12 బిట్లు ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత మనకు ఎక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బిట్లు చూడండి. తాగునీటి యొక్క ప్రమాణం, ఇది యాక్చువల్గా నేను ఈ మధ్య ఐపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్ఎన్టీ చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉందని. జల కాలుష్యం చెప్పాను, నేను చూసాను, ఒక అబ్బాయి ఆల్రెడీ పంపించాడు. ఆ చెప్పిన వీడియో దానికి సైజ్ చూసి ఇది పెట్టాడు అనమాట. ఈ 4 ఎలిమెంట్స్లో మనకు ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఇదండి. తాగునీటిలో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ జింక్, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్న పరిమాణంలో జింక్ అత్యధికంగా ఉండాలి, అంటే D1 ఆప్షన్లో ఉండాలి. సో అట్లా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఓకే, అంటే ఫెర్రస్ 0 to 3 or 0.3, అండ్ ఏంటి మాంగనీస్ 0.1, కాపర్ 0.005 తక్కువ, జింక్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏంటండి? 1 ఇక్కడ కరెక్ట్. కాంతి రసాయన స్మాగ్ ఏర్పడటకు అంచెలను సరైన క్రమంలో అమర్చండి. స్టెప్స్ అన్నమాట. ఫోటోకెమికల్ స్మాగ్ యొక్క ఫార్మేషన్. ఏ ఫాగ్ ఫార్మేషన్ అయినా సరే ఫస్ట్ ఎమిషన్స్ ఉండాలి, ఉద్గారాలు. ఈ 4గిట్లో ఉద్గారము, ఎమిషన్స్ అనే పదం ఇదే ఉంది కదా చూడండి, ఎమిషన్. కాబట్టి ఫస్ట్ ఏ ఉండాల్సిందే. అన్నిట్లో కూడా ఏనే ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు వివోసీల మధ్య చర్య వల్ల ఓజోన్ ఫామ్ అవుతుంది. సెకండ్ ఫామ్ అయ్యేది ఓజోనే, కాబట్టి సెకండ్ మనకు బి ఉండాల్సిందే. అయిపోయింది. ఇంకా తర్వాత చూడాల్సింది కూడా ఏం లేదు, పెట్టేయచ్చు ఏబిసిడి. ఓజోన్ ఫామ్ అయిన తర్వాతే కదా ఓజోన్ మిగతా కలుషితాలతో చర్యను పొందుతుంది. కాబట్టి ఓజోన్ ముందే ఏర్పడుతుంది కదా. కాబట్టి ఓజోన్ ఏర్పడ్డాక ఓజోన్ ఇతర కాలుష్యాలతో చర్యనుంది మనకు N2O2లను ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి మనకు పెరాక్సీ అసిల్ నైట్రేట్ ప్యాన్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇచ్చిన సీక్వెన్సే కరెక్ట్. ఇదే కోణంలో కరెక్ట్ ఉంది ఏబిసిడి. ఫస్ట్ ఉద్గారాలు, తర్వాత ఓజోన్, ఇతర కాలుష్యాలు, ఫైనల్గా PAN ఫామ్ అవుతుంది. సో ఇది కరెక్టే, ఏబిసిడి. ఇది ధ్రువ సుడిగుండం, పోలార్ వర్టెక్స్ అని పిలుస్తాం. ఇది చూడండి ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతున్నప్పుడు. ఇది ఈజీ బిట్స్ కావు, ఇవి ఈజీ బిట్ అనుకోవడం కూడా ఏం స్కోప్ లేదు ఎన్విరాన్మెంట్లో. విచ్ఛిన్నము, ధ్రువ సుడిగుండం విచ్ఛిన్నము ఓజోన్ పొర స్థిరీకరణకు దోహదం చేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో చదవాలి. కొలాప్సింగ్ ఆఫ్ పోలార్ వార్టెక్స్ కాంట్రిబ్యూట్స్ టు ద స్టెబిలైజేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అంటే అది ధ్రువ సుడిగుండము అనేది లేకపోతే, అది తగ్గిపోతే, పోలార్ వార్టెక్స్ ఫామ్ అవ్వకపోతే, అది లేకపోతే ఓజోన్ కొంత సేఫ్టీగా ఉండిపోతుంది. కారణం ఏంటి అని అడిగాడు. ఇక్కడ అన్ని ఇంచుమించు ఒకటే సమానార్థక వాక్యాలు ఉన్నాయి. కానీ పోలార్ వర్టెక్స్ ఏం చేస్తుందంటే అది
యాక్చువల్గా ఈ క్లోరిన్ ఆక్సిజన్ మధ్యలో ఉన్న చర్యలను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అర్థమైందా? అంటే క్లోరిన్ ఓజోన్ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఓజోన్ నుంచి విడిపోతున్న ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్సిజన్తో క్లోరిన్ పార్టిసిపేట్ చేసేటట్టు, క్లోరిన్ ఆక్సిజన్తో కలిసి క్లోరోసెంట్ ఆక్సైడ్ ఫామ్ అయ్యేటట్లు చేస్తుంది. అంటే ఆ ఈక్వేషన్ డిస్టర్బ్ చేయడానికి ఈ క్లోరిన్ వంటి పదార్థాలను అక్కడ తీసుకెళ్లి చర్యలో పాల్గొనేటట్లు చేస్తుంది. అంటే ఇక్కడ చర్యల్ని ప్రోత్సహిస్తుంది అనే మీనింగ్ ఉండాలి. ఓకే, ఓజోన్ను తగ్గించే చర్యలను వేగాలు పెంచుతాయి అనే మీనింగ్తో ఉంటే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందరు కన్ఫ్యూజ్ అయిపోతామండి. ఇది అందరు కన్ఫ్యూజ్ అవుతాము. రేపు కీలో కూడా మొదట ఇంకోటి ఏదో రావచ్చు, కానీ ఫైనల్గా ఇదే కరెక్ట్ అవుతుంది. ఏంటది? ఓజోన్ తగ్గించే చర్యల యొక్క వేగాలను ఏం చేస్తుంది? అది పెంచుతుంది. మనం చాలా మంది ఏంటి ఇదొక్కటే చూస్తున్నారు, ఓజోన్ స్థిరీకరణ చూస్తున్నారు. ఓజోన్ స్థిరీకరణ కాదు, స్టెబిలైజేషన్ ఆఫ్ ఓజోన్ కాదు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఏంటి పోలార్ వర్టెక్స్, యాజ్ పోలార్ వర్టెక్స్ ఇస్ కొలాప్సింగ్. మనకి ఇది ఆర్కిటిక్ ధ్రువం దగ్గర జరిగింది రీసెంట్లో, అందుకని దాన్ని బేస్డ్ చేసుకుని అడిగాడు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్సార్బ్ లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్. ఎగ్జాక్ట్లీ, షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్ సన్ నుంచి వస్తుంది, దీన్ని వదిలేస్తాయి. అర్త్ దాన్ని లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్గా మారుస్తుంది, అప్పుడు పట్టి ఉంచుతాయి. నైట్ అంతా పట్టి ఉంచడం మనకు వేడి వస్తుంది, భూమి ఉపరితలానికి కానీ వాతావరణానికి కానీ. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. కరెక్టే, అట్మాస్ఫియర్ కానీ భూమి వేడెక్కడానికి కూడా కారణం. భూమి అంటే భూమి మొత్తం కాదు, భూమి పై పొర వేడెక్కడానికి కారణం. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాసెస్ ఎల్నినో ఎఫెక్ట్. ఇది కరెక్టే. ఎల్నినో వెదర్ ఇట్ మే బి ఫార్మ్డ్ బై కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఆర్ మే బి ఫార్మ్డ్ బై గ్లోబల్ వార్మింగ్. అంటే భూతాపం వల్ల ఏర్పడుతుందని చెప్తున్నాము, లేదా కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వల్ల ఏర్పడవచ్చు, ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం వల్ల. ఇది 7 లేదా 5 లేదా 3 సంవత్సరాలకు ఏర్పడుతుంది. తన ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది, ఎందుకంటే భూతాపం ఏమవుతుంది? పెరిగిపోతుంది. కాబట్టి స్టేట్మెంట్కి ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూ ఆఫ్ ద డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండర్ క్యోటో ప్రోటోకాల్ CO2, CH4, SF6, SO2. SO2తో పాటు ఇంకో 3 ఉన్నాయి. ఇవి మొత్తంగా 4 ఇండైరెక్ట్ గ్యాసెస్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ గ్యాసెస్ 7 ఉన్నాయండి క్యోటో ప్రోటోకాల్లో. ఇండైరెక్ట్ గ్యాసెస్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. సల్ఫర్ డయాక్సైడ్, ఇట్ విల్ బి ద ఇండైరెక్ట్ గ్యాస్, ఇట్ ఈస్ అండర్ ఇండైరెక్ట్ కేటగిరీ. ఇక్కడ మనకి చూడండి, చిన్న లాజిక్ చూడండి, డైరెక్ట్ కేటగిరీ అని ఇచ్చాడు, కాబట్టి ఇది తప్పండి. ఈ స్టేట్మెంట్ తప్పు. 1, 2, 3 అంటే ABC ఉన్నది కరెక్ట్. సో ఆప్షన్ 3 విల్ బి కరెక్ట్. ఓకేనా? అండ్ ఇది యాక్చువల్గా ఇది మనది కాదు, 27 మన సబ్జెక్ట్ కాదు, కానీ ఇది మీరు ఎవరైనా చెప్పొచ్చు, మనం కూడా క్వినైన్ మీకు నేను మనము ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ వెజిటేషన్లో సింకోనా, రోజ్వుడ్, మహాగాని, ఎబోని, చెస్ట్నట్ వంటి వెజిటేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో సింకోనా కరోనా టైంలో దాని యొక్క ప్రామినెన్స్ పెరిగింది. సింకోనా నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీస్తాం. క్లోరోక్విన్ దేనికి? మలేరియా ఔషధంగా వినియోగిస్తాం. ఒక్కటి చాలా గుర్తుంచుకోవచ్చు, చూడండి, సింకోనా, క్వినైన్, హైడ్రాక్సీ క్లోరోక్వినైన్. ఓకే, C2 ఇదొక్కటే ఉంది. ఎంత ఈజీగా ఉంచుండే, ఆప్షనల్స్ ఈజీగా ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్, వాతావరణ మార్పు ప్రభావానికి సంబంధించి సరైన వ్యాఖ్యల సమితిని ఎన్నుకోండి. ఏం సమితిరా నాయన ఇది? ఓకే, కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, రిగార్డింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావాల్ని అడుగుతున్నాడు. గ్లోబల్ ఉష్ణోగ్రత తగ్గడం తీసేయండి. సముద్ర మట్టం పెరగడం, ఓకే కరెక్టే, చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, ఓకే చూద్దాం. సముద్ర ఆమ్లత్వం తగ్గడం, పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఈ రెండిట్లో మీకు డౌట్ ఉంటుంది. సముద్ర మట్టం పెరుగుతుంది కాబట్టి మనకేంటి? హరికేన్స్ లేదా సైక్లోన్స్ ప్రభావం పెరుగుతుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటే అక్కడున్న జాతులు ఏమవుతున్నాయి? వలసకు వెళ్తాయి. వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది, పునరుత్పాదక శక్తి వనరులు తగ్గడం, ఇది కొంతమేర డౌటే, చెప్పగలమో లేదో. పునరుత్పాదక శక్తి వనరులు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సముద్ర మట్టం పెరుగుతుంది, పునరుత్పాదక శక్తి వనరులో తరంగ శక్తి ఉంది, ఒక అలల ఆధారిత శక్తి ఉంది, ఒటెక్ ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇది కొంచెం డౌటే. ధ్రువపు ఎలుగుబంటి జనాభా పెరగటం. ధ్రువపు ఎలుగుబంటి జనాభా ఎలా పెరుగుతుందండి? మంచుగడ్డలన్నీ కరిగిపోతుంటే వాటి మీద ఆధారపడుతున్న ధ్రువపు ఎలుగుబంట్లు ఎట్లా తగ్గుతాయండి? అవి ఎట్లా పెరుగుతాయండి? పెరగవు, తగ్గుతాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. కాబట్టి ఆన్సర్ ఏంటి? 2 అనేది ఆన్సర్. అర్థమవుతుందా? బిమ్స్టెక్ కరెంట్ షిఫ్ట్స్కి వచ్చేసాడు, మనది కాదు ఇంకా అది. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి 2022లో నేను రిలీజ్ చేసిన బుక్.
పాపం వీళ్ళు చాలా అహర్నిశలు కష్టపడ్డారండి పబ్లికేషన్ వాళ్ళు, శ్రీమేధ వాళ్ళు. అండ్ నేను ఇంగ్లీష్ మీడియంలో కూడా మెటీరియల్ ఇచ్చేసాను, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ మీద 15th నుంచి జాగ్రఫీ మరియు ఎన్విరాన్మెంట్ రెండు కలిపి చెప్పడం జరుగుతూ ఉంది. జాగ్రఫీ మనకు 50 మార్క్స్, 11, 12, 13, 14, 15 పార్ట్స్ ఆఫ్ మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంది అది. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఎకానమీ పేపర్లో మనకు థర్డ్ పార్ట్లో ఉంది. అది ఎన్విరాన్మెంట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. 15th నుంచి అది ప్రారంభమవుతుందండి. ఓకే, అవ్వలేదు, మనకి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ చూడండి. ఇది అసలు మనం నదులు చెప్పుకుంటున్నప్పుడు చిన్న బిట్ అండి, చాలా సింపుల్ బిట్ అడిగేస్తాడు. ఇది అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది, నదులు చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం మనం. ఓకే, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల లేదా మహాత్మా గాంధీ కల్వకుర్తి, కానీ దాని పక్కనే మనకి ఇంకో ప్రాజెక్ట్ ఏంటి, పాలమూరు రంగారెడ్డి. అది 90 టీఎంసీలు, ఇది 45 టీఎంసీలు. ఏ జిల్లా మనకు, నాగర్ కర్నూలు. ఏ నది, కృష్ణా నది. A2. ఓకే, నిజాం సాగర్ మంజీరా. ఓకే, B4. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మనకు ఎక్కడుందమ్మా, గోదావరి. ఓకే, మన గోదావరి మీద మొదట SRSP, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి. శ్రీపాద ఎల్లంపల్లి ఈ దిగువన మనకేంటి, మనకు సుందిల్ల, తర్వాత అన్నారం, తర్వాత మేడిగడ్డ, బ్యారేజెస్ ఈ 3 అండర్ కాళేశ్వరం. దాని కింద మనకేంటి, మనకు ఇక్కడ 2 పివి నరసింహారావు కంతనపల్లి, చొక్కారావు దేవాదుల. ఓకే, ఇవి స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్స్ అనమాట, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత సీతారామ దుమ్ముగూడెం. ఇవి సీక్వెన్స్. ఎనీహౌ మనకు చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ మనకు ఎక్కడ, తుపాకులగూడెం అనే ప్రాంతం దగ్గర నిర్మిస్తున్నారు ఇది. ఓకే, తుపాకులగూడెం. ఇది ఏ నది అండి, మనకు గోదావరి. అండ్ చనాకా కొరాటా, ఇది సరిహద్దు ప్రాజెక్ట్స్, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రము ఉమ్మడిగా నిర్మిస్తున్న ప్రాజెక్టులో చనాకా కొరాటా ఉంది, లెండి ప్రాజెక్ట్ ఉంది, ఎగువ పెన్గంగా ప్రాజెక్టు కూడా ఉన్నాయి. ఇది పెన్గంగా నది మీద ఉందండి. ఏ నది మీద ఉంది, పెన్గంగా. కాబట్టి ఆన్సర్ ఏంటి, A2, B4, C1, D3. ఇవి మనవి కాదు, ఇంకా ఈ బిట్స్ మనవి కాదు, ఇవి కూడా మనవి కాదు. ఓకే, ఈ SNTలో మాత్రం రెగ్యులర్గా చూసే న్యూస్లు డైరెక్ట్ సింపుల్ బిట్స్ అడిగాడు. ఇది మనదే ఈ బిట్. ఒకసారి చూద్దాం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఓకే, భారత అడవి స్థితిగతుల నివేదిక అని అంటాం. ఇది లెసన్ చెప్తున్నప్పుడు ఇది చెప్పాను, దీని నుంచి అడుగుతాడన్నాను. 2 బిట్లు అడిగాడు ఈసారి. చూడండి, అడుగుతాడని చెప్పాను, సింపుల్ బిట్సే కూడా. ప్రకారం నమోదైన అటవీ ప్రాంతం, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కింద ఉన్న భౌగోళిక ప్రాంత విస్తీర్ణ శాతాన్ని బట్టి, విస్తీర్ణ శాతం అన్నాడండి. ఇండియాలో ఉన్న అటవీ ప్రాంతాలలో మోర్ దెన్ 90-95% రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్. అవుట్ సైడ్ ఆఫ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఉండవు, తక్కువ ఉంటాయి, పెంచుకుంటూ పోతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆ పదానికి ఎక్కువగా మీరు వ్యత్యాసం తీసుకోవాల్సిన పని లేదు. ఈ బిట్టు తప్పిచ్చాడు ఆన్సర్. ఓకే, యాక్చువల్గా మనకు ఏ క్రమంలో అమర్చమని చెప్పాడండి, అవరోహణ, డిసెండింగ్ ఆర్డర్, అంటే పైనుంచి కిందకు. అంటే ఎక్కువ మనకు పర్సంటేజ్ ఏముంటుంది, మిజోరాం C, తర్వాతది ఏముంటుంది, అరుణాచల్ ప్రదేశ్ D, తర్వాతది ఏముంటుంది, నాగాలాండ్ A, తర్వాత ఏముంది, సిక్కిం B. సిక్కింలో కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, చిన్న ఏరియా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కట్టడం ద్వారా కొంచెం పర్సంటేజ్ తగ్గింది. అంటే మనకు ఇలా ఉండాలి, ఇది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి CDAB ఉండాలి. ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటబ్బా నీట్గా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాం మనము. ఓకే, CDAB రివర్స్లో ఇచ్చాడు. అంటే వాడి దృష్టిలో ఆన్సర్ ఇది. వాడు ఈ బిట్ డిలీట్ చేస్తాడండి, ఏం ప్రాబ్లం లేదు మీకు. మనకు వాడు క్వశ్చన్ తప్పించాడు, క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చాడు కానీ ఆప్షన్స్ సరిగ్గా లేవు. ఇది డిలీట్ చేసే అవకాశం ఉంది, 88ది. ఓకే, COP26 ఏ దేశంలో జరిగింది, గ్లాస్గో అండి, UK. ఇది మనకి ఎక్కడ, గ్లాస్గో UK. అంటే COP21 నిన్న కాక మొన్న యూట్యూబ్లో కూడా వీడియో పెట్టడం జరిగింది, మీరు చూడొచ్చు. COP21 మనకు ప్యారిస్ ప్రోటోకాల్. ప్యారిస్ ప్రోటోకాల్లో ఏంటంటే ఏ లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నామో, జాతీయ స్థాయిలో నిర్దేశించబడ్డ ప్రమాణాలు అంటాం, NDCs అని. 175 GW తగ్గించుకుందామంటాం, 33 to 35 యొక్క 35% ఉద్గారాలని తగ్గించుదామంటాం. ఇట్లా మనం కొన్ని ప్రమాణాలు చేస్తాం. ఈ ప్రమాణాలని అమలుపరుస్తున్నామా లేదా చూసుకోవాలి. చూసుకోవడంతో పాటు ఈ ప్రమాణాలను మరింత ఉన్నతీకరించుకోవాలి, ఇంకొంత ఎక్కువగా పెంచుకోవాలి అని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రమాణాలను పెంచాలి. అలాగైతేనే మనం 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగకుండా ఈ శతాబ్దపు చివరి నాటికి ఉంచగలం అనేది మనకు ప్యారిస్ ప్రోటోకాల్. మరి 2015 మనకు COP ఏంటమ్మా, అది 15, రైట్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత COP20.
అసలు యాక్చువల్గా ఇది సిఓపి అది సారీ సిఓపి 21 అది ప్యారిస్ సిఓపి 21 2015 ఏమని పిలుస్తున్నాం దాన్ని ప్యారిస్ ప్రోటోకాల్. ఈ ప్యారిస్ ప్రోటోకాల్ యొక్క అమలు ప్రక్రియను సమీక్షించడానికి ప్రతి 5 yearsకి ఒకసారి జరుగుతున్న అంటే ఎవ్రీ ఇయర్ సిఓపి జరుగుతుంది. 5వ సంవత్సరం జరిగే సిఓపిలో ఏంటంటే మనం పెట్టుకున్న జాతీయ స్థాయిలో నిర్దేశించుకున్న ప్రమాణాలను మరింతగా పెంచుకోవాలి. దాన్ని ఏమంటామంటే మనం ర్యాట్ చెట్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. ఓకే, లేదా గ్లోబల్ స్టాక్ టేక్ అని అంటాం. మొన్న దుబాయ్ కాన్ఫరెన్స్లో కూడా గ్లోబల్ స్టాక్ టేక్ కోసం వచ్చింది. అట్లా ఇంతకుముందు 175 గిగావాట్ల యొక్క నవీన ఇంధన వనరులు పునరుద్ధరించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు దాన్ని 500 గిగావాట్లకు పెంచుకోవడం జరిగింది. ఇంతకుముందు 33 to 35% అన్నాం. ఇప్పుడు దాన్ని మనం 40% టు జీడిపి అని చెప్పాం. అదే 50% ఆఫ్ ఎమిషన్స్ రిడక్షన్ చేసుకుంటాము నాన్ ఫజిల్ ఫ్యూయల్స్ నుంచి అని చెప్పి 2070 కల్లా నెట్ జీరోకి వెళ్తామని ప్రమాణాలు చేశాం కదా. ఇవన్నీ ఎక్కడ చేశామంటే గ్లాస్గోలోనే చేశాం. అందుకే ఆ సిఓపి 26 ఇంపార్టెంట్ అయింది. సిఓపి 26 ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో. ఓకే, ఇవి మనవి కాదు, ఈ బిట్స్ ఏవి కూడా మనవి కాదు, ఎస్ఎన్టీ అలా ఉన్నాయి. ఓకే, ఇది నేను ఫారెస్ట్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఫారెస్ట్ అనే రెషన్లోకి వెళ్ళి ఒక 4 to 5 బిట్స్ వచ్చాయండి. మనం పాలసీస్ విధానాలు కూడా మాట్లాడతాం, ఇన్స్టిట్యూట్స్ కూడా మాట్లాడతాం. ఫస్ట్ ఫారెస్ట్ మనకు ఏంటి, మొదటి అడవి విధానము 52 అని, తర్వాత 1980 అటవీ సంరక్షణ చట్టం. అటవీ పరిరక్షణ లేదా సంరక్షణ చట్టం ఎక్కడంటే 1980. అంటే మనకేముండాలి, A5 ఉండాలి. ఈ రెండు పోయినట్టే, ఇంకా A2. ఓకే, తర్వాత చూడండి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో వచ్చింది, ఇది ఎన్జిటి. ఓకే, సో B1. తర్వాత వన్యప్రాణి 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది స్టాక్ హోమ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్గా చెప్పొచ్చు మనం. వన్యప్రాణి సంరక్షణ చట్టం C4. ఇది C4, ఇది C4 ఉంది. తర్వాత ఇక్కడ చూడండి జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం. ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా పేర్కొన్నారండి. మనకు సిఎస్ చీఫ్ సెక్రటరీ హెడ్గా ఉంటాడు. జీవ వైవిధ్య బోర్డు ఏర్పడింది అండర్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పడం జరిగింది. ఎన్బిఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 2002. అంటే మనకు E3 ఉండాలి, ఇది పోతుంది. E3 కరెక్ట్. ఇది అంటే ఆప్షన్ ఏంటమ్మా, 3 అనేది కరెక్ట్. ఓకే, ప్రమాదకరమైన వ్యర్థాల మొదటి సవరణ చట్టం. అంటే మనకు హజార్డస్ వేస్ట్కి సంబంధించిన మొట్టమొదటి సవరణ చట్టం అనేది మనకి ఇది 2016 లేటెస్ట్గానే ఇచ్చినట్టున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సంబంధించి కూడా 2016లోనే మనకు వచ్చి అమెండ్మెంట్. అండ్ హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమెండ్మెంట్ కూడా మనకి ఎప్పుడు వచ్చాయండి, 2016లోనే వచ్చాయి. ఇది కూడా ఈజీ బిట్టేనండి కొంతమేర. ఓకేనా, అండ్ ఇక్కడ చూద్దాం ఏం అడిగాడు. రీసెంట్గా ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ని ఓపెన్ చేశారు ప్రైమ్ మినిస్టర్. మన భారతదేశంలో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కుడంకులంలో ఉన్నాయి. అర్థమైందా? అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు. ఒకటే రియాక్టరు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్థాయి నుంచి మనకు ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ స్థాయికి వెళ్ళింది, స్టేజ్ 2కి వెళ్ళింది. దీన్ని భావని వాళ్ళు నిర్మాణం చేపట్టారు. అది గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అడిగాడు. దీన్ని నిర్మించింది ఎవరని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. అది ఎక్కడుంది అని అడిగాడు. కల్పక్కం తమిళనాడు అండి. ఎక్కడుందమ్మా అది? కల్పక్కం తమిళనాడు. భారతదేశంలో ఏకైక ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ ఉన్న ప్రాంతం అది. ఓకేనా? అండ్ పసుపు విప్లవం అసలు ఏంటో ఈ బిట్టు నాకు అర్థం కాలేదు. ఇంత సింపుల్గా ఎట్లా అడుగుతున్నాడో కూడా తెలియట్లేదు కొన్నిసార్లు. ఎల్లో రివల్యూషన్ ఆయిల్ సీడ్స్ అండి. గుడ్డు ఉత్పత్తి ఇది సిల్వర్ రెవల్యూషన్, ఇందిరాగాంధీ ఫాదర్ లేదా మదర్గా చెప్పొచ్చు. ఓకే, ఇది గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. పౌల్ట్రీ మాంసం ఉత్పత్తి యాక్చువల్గా మనకు మాంసం ఉత్పత్తి మనకు ఏమమ్మా రెడ్ రెవల్యూషన్ కింద వస్తుంది. ఇది మనకు ఎల్లో రివల్యూషన్ నూనె గింజల ఉత్పత్తి. దీనికి శామ్ పిట్రోడ్ అని చైర్మన్గా అంటాం మనం, ఆర్ ఫాదర్గా పిలుస్తాం. మొన్న నోట్తో కాంగ్రెస్ యొక్క ఏదో చెప్పాడు న్యూయార్క్లో, చెప్పి కొంచెం వార్తలోకి ఎక్కాడు ఇతను కూడా. గుర్తుందో లేదో మీకు, శామ్ పిట్రోడా నూనె గింజల ఉత్పత్తి. అండ్ చూడండి మళ్ళీ అడవుల కోసం అడిగాడు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఓకే, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ భారతదేశ అడవి స్థాయి నివేదిక, అడవుల యొక్క స్థితిగతుల నివేదిక. ఇంతకుముందు ఇదే రిపోర్ట్కి భారత రాష్ట్ర నివేదికని ఇచ్చాడు. ఓకే, తెలుగులో చూడండి మిస్టేక్స్ ఉంటాయి.
దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అడవులు సుమారుగా ఎంత ఉన్నాయి అన్నాడు. వాడు నివేదిక ఇచ్చినప్పుడు అడవుల కోసం ఇస్తున్నాడు. 21.71 ఉంటుంది. చెట్టు ఇచ్చాడు 2.91 ఉంటుంది. ఓవరాల్గా ఎంత అడవులు మరియు చెట్టు ఎంత అంటాడు 24.62%. ఇది 0.28% పెరిగింది. అంతేనా 0.22% ఎంత పెరిగింది. ఇది 0.7% పెరిగింది. 0.28% పెరిగింది. నివేదికలో మొదటి స్టేట్మెంటే అదండి. అర్థమైందా? కాబట్టి ఏంటి 21.7 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటి 21.7 అనేది కరెక్ట్గా మనం చెప్పొచ్చు. ఇవి మనకు జాగ్రఫీ మరియు ఎన్విరాన్మెంట్ నుంచి అడిగిన బిట్లు. ఇండియన్ జాగ్రఫీ కానీ టీఎస్ జాగ్రఫీ కానీ అది మనకు రిపీటెడ్గా రిక్కర్గా అడుగుతున్న కాన్సెప్ట్స్ నుంచి అడిగాడు. కొంచెం ఈజీగానే ఉన్నాయి, ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి. కొంత ఒక మాంగనీస్ అనేది కొంత కష్టంగా మీరు పెడితే పెట్టచ్చు. ఇక వరల్డ్ జాగ్రఫీ అయితే మాత్రం కొంచెం కష్టంగానే అడిగాడు, కన్ఫ్యూజింగ్ అడిగాడు. అడిగిన 2 బిట్లు 3 బిట్లే, ఈ మ్యాప్స్ గిప్స్ ఏమీ అడగలేదు. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రస్తావన లేదు, బిజార్ లేదు. ఓకే, దాంట్లో ఏం అడిగాడు మనకు అదొకటి ల్యాండ్ ఫామ్స్లో ఒకటి ఫ్లూవియల్ రెజోనేటెడ్ ల్యాండ్ ఫామ్స్ అంటాడు. కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఆ బిట్ మాత్రం డిఫికల్టే, మీరు అది అందరికీ కష్టమే. ఎన్విరాన్మెంట్ అయితే డైరెక్ట్ బిట్స్ తక్కువగా అడిగాడు, గ్లాస్గో కానీ ఇలాంటివి అడిగాడు. కానీ అవి కొంచెం ఆలోచన అంటే కొంచెం ఒక 2 minutes 1.5 minutes దానికి చదివి ఆన్సర్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ని రెండింటిని కలిపి చూసుకుంటే ఇది ఒక మోడరేట్ స్థాయిలో ఉంది క్వశ్చన్ పేపర్. మోడరేట్ అంటే కనుక ఇంచుమించు అన్ని సబ్జెక్ట్స్ మీరు అలా ఫీల్ అయితే, ఇది నా ఒపీనియన్ కాదు, అలా ఫీల్ అయితే కనుక ఇది మోడరేట్ స్థాయి అని కనుక మీరు ఫీల్ అయితే 70 to 75 మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్. ఇట్లానే ఉంటుందా అని మళ్ళీ నన్ను క్వశ్చన్స్ ఏం చేయకండి. మోడరేట్ స్థాయిలోనే ఉంది పేపర్ కాబట్టి నా 2 సబ్జెక్ట్స్ మనకు మేబీ 70 ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 70 to 75%. పర్సంటేజ్ కాదు 70 అంటే 50%. 70 to 75 ఆర్ మోర్ దెన్ 75, అరౌండ్ 75 వరకు వస్తే మీరు ఇంకా ఈజీగా ఉన్న పరంగా స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్. ఆల్రెడీ లాస్ట్ 2 yearsలో చాలా మెయిన్స్ బ్యాచెస్ చెప్పానండి. ఇక్కడ మనకి 15th నుంచి ఈవినింగ్ ఒక 2 hours, 1 hour జాగ్రఫీ, 1 hour ఎన్విరాన్మెంట్ సంబంధించి 1 to 2 క్వశ్చన్స్ మీద డిస్కషన్స్ ఉంటాయి. దాని యొక్క సినాప్సిస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీలున్నంత తక్కువ ప్రైస్కే పెట్టడానికి మీ రోహిత్ సార్ ట్రై చేస్తాడు. అది 15th నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వచ్చు. అంటిల్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ వీలున్నంత వరకు అదే ఏమంటాం దాన్ని మెంటర్షిప్ ఆ రెండింటికి ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తానండి. రైట్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.